పెయింటింగ్స్ ఇంతేనా? అవును. ఆర్తికి తెలీదు, కొన్ని పెయింటింగ్స్ నేను దాచిపెట్టాను. నాకు తనకి పెళ్ళవుతున్నట్టు, తను నేనే చెబుతున్నట్టు ఒక పెయింటింగ్ ఉంది. నేనెందుకు తనని చెప్పాలి? నా దగ్గర ఏమీ లేనప్పుడు నాకు తోడుగా ఉందిరా. నా వల్ల తనకు అలాంటి పరిస్థితి వస్తుందంటే దానికి బదులు నేను చచ్చినా పర్వాలేదు. నేను గెలవనివ్వను. నేను బతుకుంటే కదా తనని పెళ్లి చేసుకుని నా చేతులతో చంపి తర్వాత ఇంటిని తగలబెట్టేస్తాను. అందుకంటే ముందు నేనే కాలిపోతాను. నీ చాప్టర్ క్లోజ్. ఇల్లు అంటుకుంది మేడం. లోపల ఎవరు మనుషులు ఉన్నారు మేడం. ఫైర్ సర్వీస్కి ఫోన్ చేయాలి మేడం. ఫోన్ ఉంటే ఇవ్వండి మేడం. మేడం ఫోన్ లేదండి, వెళ్ళి పీసీఓలో చేసుకోండి. యా, ఇది వర్కౌట్ అయ్యేలా లేదు, వదిలే. నా మాట విను, ఇదే కరెక్టే మారుతి. వాడిని నమ్ముకోవడంలో ప్రయోజనం లేదు. కొంతకాలం వెయిట్ చేయడంలో తప్పలేదు. కేసు జరుగుతుంది కదా, జడ్జ్మెంట్ తనకి ఫేవర్గా వస్తే నీకంటూ ఏమీ లేదనుకున్నావు. ఇప్పుడు చూసావా, నీ పేరు నాకు ఇల్లుంది. ఆ ఇంటికి వెళ్ళగానే 5 లక్షలు. ఏదేమైనా నీ కళ్ళు ఆ ఇంటి మీదే ఉన్నాయి. నాకు ఇల్లొద్దు, అమ్మేద్దాం. అబ్బబ్బబ్బా, ఎందుకు ఇలా పట్టుపడుతున్నావు? వాడు ఎలాగో ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాడు కదా, దాని మీద ఎంత వస్తుందో చూడు. ఈ ఇల్లు అమ్మితే ఎంత వస్తుంది? ఎంత లేదన్నా ఒక 4.5 కోట్ల దాకా వెళ్ళొచ్చమ్మా. 4.5 crores అయితే ఇంకే, త్వరగా దాన్ని అమ్మేయమని చెప్పు. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ హియర్. బట్ వాడు ఆ డబ్బు నీకు ఇస్తాడా? ఆ డబ్బు ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. వాడొకటి అమ్మిన ట్విన్ టవర్ దాడులను కూడా ఊహించారు. కానీ ఇంత కరెక్ట్గా జరుగుతోందంటే ఆశ్చర్యంగానూ భయంగానూ ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇది క్షుద్రశక్తి కూడా అయ్యుండొచ్చు. నువ్వు ఆ ఇంటికి వెళ్లకుండా దానికి సంబంధించిన వాళ్ళనే కలవకుండా ఉంటే మంచిది. ఆ ఇల్లు అమ్మేసి మనం ప్రశాంతంగా వైజాగ్లోనే ఉండొచ్చుగా. నువ్వే ఇంటిని పెట్టుకుని వేలాడుతున్నావు. నేనెందుకు తన్ని చంపాలి? నా వల్ల తనకు అలాంటి పరిస్థితి వస్తుందంటే దానికి బదులు నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఇడియట్.
సార్ నేను చెప్పింది ఈ ఇల్లే సార్. సిటీకి పక్కన కాలిపోయిన ఇల్లు అంటే ఇదొకటే ఉంది సార్. మన కథకి ఇది కరెక్ట్గా ఉంటుంది అనుకున్నాను, అందుకే. ఎస్ కొరియర్ ఫర్ యూ. సైన్ ప్లీజ్. ఓకే. సార్ చుట్టుపక్కల అడిగినప్పుడు ఈ ఇంటి ఓనరు ఇల్లుతో పాటు తనని కాల్చుకుని చనిపోయారట సార్. అప్పటి నుంచి దీన్ని ఎవరు పట్టించుకోలేదు సార్. కానీ ప్రాబ్లం ఏం లేదు సార్, పర్మిషన్ తీసుకోవచ్చు. మీరు ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తే షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు సార్. ఇల్లు చాలా బాగుంది, దీన్ని కాల్ చేయడానికి అతనికి మనసులో వచ్చింది. అతనికి ఏం ప్రాబ్లం? మై హార్టీ విషెస్ ఫర్ యువర్ వెడ్డింగ్ ఆర్తి. చాలా సంతోషంగా ఉంది. ఇంత త్వరగా నువ్వు మనసు మార్చుకుని పెళ్లి చేసుకుంటావని నేను ఊహించలేదు. జబిన్ తన థింగ్స్ అన్ని నా రూమ్లోనే ఉంచాడు. అప్పుడే తన రెండవ బుక్ దొరికింది. ఈ ఇంట్లో కాలిపోకుండా ఉన్నవి ఈ పెయింటింగ్స్ మాత్రమే సార్. దీన్ని చూస్తే ఎవరో పెళ్లి చేసుకుంటున్నట్టుంది సార్. సార్ ఒకసారి ఇది చూడండి. ఎవరినో హత్య చేస్తున్నట్టు లేదు, ఇందులో ఏదో కథ ఉన్నట్టుంది సార్. ఇంతకుముందు పబ్లిష్ చేసిన వాళ్ళకి ఈ బుక్నిచ్చి దీన్ని పబ్లిష్ చేయమన్నాను. బుక్ చాలా బాగా వచ్చింది. తన రెండవ బుక్ని నీ మ్యారేజ్ గిఫ్ట్గా ఇద్దామనుకున్నాను. హోప్ యూ లైక్ ఇట్. ప్రతాప్. సార్ లొకేషన్ ఓకేనా సార్? ఇల్లు చాలా బాగుంది, మన కథకి కరెక్ట్గా ఉంటుంది. ఈ ఇల్లు ఫిక్స్ చేయమని చెప్పు. ఓకే సార్. సార్ అయితే నెక్స్ట్ 3 months ఇక్కడే కదా? యా. ఓకే సార్. యా.